విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి వారి రాశి ఫలితాలు. కొత్త సంవత్సరంలో మిథున రాశిలో జన్మగురువు సంచారం, ద్వితీయ స్థానంలో కర్కాటకంలో కుజుడు, చతుర్థ స్థానమైనటువంటి సింహరాశిలో కేతు సంచారం, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని కూడా ప్రధానమైనటువంటి గ్రహాల సంచారం జరుగుతోంది. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. 14 రూపాయల ఆదాయం వస్తే 2 రూపాయల మట్టికి ఖర్చు పెట్టి ఈ సంవత్సరం ధనాన్ని మట్టికి మిథున రాశి వారు పొదుపు చేసే అవకాశం ఉంది. గృహయోగం, వివాహ యోగాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 3. గౌరవించే వాళ్ళ శాతం కూడా 1% పెరిగింది కాబట్టి గౌరవ మర్యాదలు చాలా అనుకూలంగా మిథున రాశి వారికి ఉంది. ఈ రాశి వారికి ఒడిదుడుకులు కొంచెం ఉన్నప్పటికీ కూడా ఆదాయానికి మించిన ఖర్చులు కూడా కొన్ని కార్యాలు తలపెట్టడం వల్ల ఉండే అవకాశాలు, కొన్ని పనులు కూడా మధ్యలో నిలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి చిన్న విషయంలో కోపాన్ని వ్యక్తం చేయకుండా అర్థం చేసుకుని ఆలోచనతో వ్యవహరించినట్లయితే బాగుంటుంది. ధనం వచ్చినప్పటికీ కూడా ధన వ్యయం కూడా కొంచెం అయ్యే అవకాశాలు, వృత్తి వ్యాపారాల్లో కూడా కొంచెం బిజీగా ఉండే అవకాశాలు, ఇంటా బయట చిన్న చిన్న సమస్యలు కూడా కొంచెం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్యన అన్యోన్యమైన లోపం, భేదాభిప్రాయాలు, అలాగే పై అధికారులతోటి ఉద్యోగస్తుల మధ్య కూడా ఆ విధంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కూడా వైషమ్యాలు, బంధువులు ఎవరో కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం, మీరు పాజిటివ్గా ఉన్నప్పటికీ వాళ్ళు నెగిటివ్గా మాట్లాడే అవకాశాలు, మీరంటే చూసి వారసలేనటువంటి వాళ్ళు బంధుమిత్రుల్లో కూడా ఉండేవాళ్ళే ఉంటారన్నమాట. ఎవరో కూడా మీ మంచితనాన్ని ఎవరో కూడా అర్థం చేసుకోలేరన్నమాట. అంతేకాదు శత్రుబాధలు ఉంటాయి, ఊహించిన సంఘటనలు ఉంటాయి. అయితే మిథున రాశిలో ఉండే విద్యార్థులకి ఈ సంవత్సరం పరీక్షల యందు ఉత్తీర్ణత కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. పాస్ అవ్వడం కొంచెం కష్టమే అని చెప్పుకోవాలి. అయితే అతి కష్టం మీద విద్యందే శ్రద్ధ కలిగి, ఇష్టం కలిగి ఎవరైతే విద్యందు శ్రద్ధ పెడతారో స్త్రీ పురుషాదులు, అటువంటి విద్యార్థులకు మట్టికి అతి కష్టం మీద వీళ్ళు ఉత్తీర్ణతను మంచి మార్కులతో పొందే అవకాశాలు, లేదంటే 2వ ఛాన్స్లోనే వీళ్ళు పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చదువు చాలా శ్రద్ధ కలిగి ఉంటేనే మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఎందుకంటే జన్మగురు ప్రభావం కూడా ఉంది. కానీ పునర్వసు నక్షత్రాధిపతి గురుడే కాబట్టి కొంచెం అనుకూలంగా, కానీ దానికి కృషి ఎక్కువ చేయాలి, శ్రద్ధ ఎక్కువగా ఉండాలి, చదువు ఎందే శ్రద్ధ పెట్టాలి. గృహదేవత ఆరాధన, జపము, దేవాలయ దర్శనాలు, ఆధ్యాత్మిక భక్తి కూడా ఉంటే వీళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండి విద్యార్థులకు మంచి మార్కులు వచ్చి వాళ్ళు ఉత్తీర్ణత పొందే అవకాశం అయితే ఉంది. కానీ ప్రయత్న లోపం లేకుండా ఉండాలి అని చెప్పడం జరుగుతోంది. అలాగే ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు, బదిలీలు అయ్యే అవకాశాలు, జీతం పెరిగే అవకాశం ఉంది, ప్రమోషన్లు కూడా వస్తాయి. ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగాల్లో కూడా అనుకూలంగానే ఉంది. పని ఒత్తిడి మట్టికి పెరిగే అవకాశం, మనశ్శాంతి కొంచెం లోపించే అవకాశాలు ఉంటాయి. అధికారులతోటి మాట్లాడే సమయంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అహంకారంగా కానీ గర్వంగా కానీ వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే మంచిది. మీ కింద పనిచేసే వాళ్ళతో కూడా జాగ్రత్తగానే ఉంటే మీకు శత్రువులు ఎక్కువగా ఉంటాయి, మిమ్మల్ని చూసి వారసలైనటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి, అనవసర ధన వ్యయం ఉంటుంది, రుణాలు చేయగలుగుతారు. మొదటి పంట కన్నా 2వ పంట మట్టికి ఆదాయం వ్యవసాయం బాగానే ఉంటుంది, కానీ మొదటి పంట కన్నా దిగుబడి 2వ పంటలో వ్యవసాయదారులకి కలిగే అవకాశం ఉంది, వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకైతే అక్టోబర్ నెల నుండి క్రయ విక్రయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. సరుకులు నిల్వ చేసేటువంటి వాళ్ళకి చాలా బాగా, జాయింట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళ మనకు అంత అనుకూలంగా లేదు. జాయింట్ వ్యాపారస్తులు విడిపోవడం కానీ అపార్థాలకు గురి అయ్యే అవకాశాలు, క్రీడాకారులకు అతి కష్టం మీద ఏదైనా సాధించే అవకాశాలు ఉంటాయి. కళాకారులకి సినీ, రాజకీయ, ప్రింట్ మీడియా, వార్తా మీడియాలో పనిచేసే కళాకారులు కానీ, మీడియా వాళ్ళ కానీ, టెక్నీషియన్స్ కానీ అతి కష్టం మీద నిలబెట్టుకోవాలి. కానీ మంచి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు పని మీదే దృష్టి పెట్టాలి. అన్నమాట ఆలోచనల మీద కానీ ఊహల్లో కానీ వెళ్లకుండా ఉంటేనే విద్యార్థులు కానీ, సినీ, రాజకీయ కళాకారులకు కానీ ఊహల్లోకి వెళ్లకుండా, ఊహించేసుకోకుండా ప్రస్తుతం మన దగ్గర రూపాయి ఉందంటే ఈవేళ మన దగ్గర 10 రూపాయలు ఉందంటే 10 రూపాయలు మందే
రేపెప్పుడో 10 రూపాయలు వస్తాయని ఊహల్లోకి వెళ్ళకండి. అలా వెళ్తే రావు అన్నమాట. ఊహల పనిచేవి మిథున రాశిలో ఉండే ఏ నక్షత్రం వారికి అయినా సరే మిథున రాశి వారికి ఆ విధంగా ఉంటుంది. వర్తమానంలో మన చేతికి ఏదైతే అందిందో అదే మంది అనుకోవాలి. కాంట్రాక్టర్లకు కూడా అతి కష్టం మీద చేతికి డబ్బులు అందే అవకాశాలు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులు ప్రజల్లో వ్యతిరేకత అయితే ఉండే అవకాశాలు, ప్రజల యొక్క ఆదరాభిమానాలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలను మంచి చేసుకోవడం, ప్రజలకి మంచి మంచి ఉపకారం చేయడం, వాళ్ళకి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం, చెరువులు తవ్వించడం, నూతులు తవ్వించడం, చెట్లు నాటించడం, విద్య వైద్య సదుపాయాలు, ఆహార సదుపాయాలు ప్రజలకు కలగజేసినట్లయితే అన్ని విధాలుగా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రజలు కూడా మిమ్మల్ని తిరస్కరించే అవకాశాలు, అలాగే రాజకీయ పార్టీల్లో కూడా మీ పనిచేసేటువంటి అందులో వాళ్ళు కూడా మీకు ఇబ్బందులు పెట్టే అవకాశాలు, సరైన గుర్తింపు కూడా లేకపోయే అవకాశం కూడా ఉంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. స్త్రీ పురుషాదులకి కన్నా స్త్రీలకు కొంచెం అనుకూలత తక్కువగా ఉంది ఈ సంవత్సరం. ఆటంకాలు, అనారోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మిథున రాశిలో ఉండే స్త్రీ పురుషాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, గ్యాస్ వల్ల ఉదరానికి సంబంధించిన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, నడుము నొప్పులు ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వివాహాలు శుభకార్యాలు అయితే అనుకూలంగానే ఉంది. కొంతమందికి వివాహ విషయాల్లో జాప్యం జరిగే అవకాశాలు, కొన్ని సంబంధాలు తప్పిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మిథున రాశిలో ఉండే మృగశిర నక్షత్రం వారికి 3-4 పాదాల వరకు ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలలో అన్ని విధాలుగా మీకు అనుకూలం. అలాగే మీరు ఎడమ చేతి ఉంగరం వేలుకి పగడాన్ని ధరించండి. మృగశిర నక్షత్రం వాళ్ళు అనుకూలంగా ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రం వారికి మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెల అనుకూలం. సోమ గురువారాలు అనుకూలంగా ఉంది. వీళ్ళు విశేషంగా రాముణ్ణి ఆరాధించాలి, ఉద్రేకంగా ఉండకూడదు, తల్లిని గౌరవించాలి, తల్లిదండ్రుల ఆశీస్సులు పొందాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఆ విధంగా చేస్తే అన్ని విధాలుగా అనుకూలం. జాతి గోమేధికాన్ని ఎడమ చేతికి మధ్య వేలికి ఉంగరంలో మీరు ధరించడం వల్ల అనుకూలంగా ఉంటుంది. అలాగే 2, 4, 5, 6 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆదివారం, మంగళవారం, బుధవారం అదృష్టవారాలు. ఈ మిథున రాశిలోనే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. జాతి కనక పుష్యరాగాన్ని కుడి చేతి ఉంగరపు వేలికి కానీ చూపుడు వేలికి కనుక ఈ వేలికి కనుక చూపుడు వేలికి కనుక బంగారంలో కనక పుష్యరాగాన్ని ధరించడం వల్ల అనుకూలం. శనగలు దానంగా ఇవ్వండి, కేజింపావు. 2, 3, 7, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. సోమవారం, గురువారం, శనివారం కూడా మీకు అదృష్టవారాలు. అంతేకాకుండా అదృష్ట సంఖ్య కూడా 5 మీది. ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం వీళ్ళు ఆచరించవలసిన రెమెడీ ఏమిటి అని భక్తివన ద్వారా మీకు తెలియజేసేది ఏమిటంటే, మిథున రాశి వారి యొక్క రాస్యాధిపతి బుధుడయ్యాడు. బుధవారం అనుకూలం, జంట స్వరూపం, వాయుకారకం. మిథున రాశి దిస్వభావ రాశిది కావడం వల్ల ఆర్లింగ్ దండయుధపాణి స్వామి ఆలయం పళనిలో ఉంది. ఆర్మూర్లింగ్ దండపాణి అంటారు ఈయన. ఆ దండాయుధపాణి స్వామివారి ఆలయం పళనిలో, చెన్నైలో ఉంది. ఆ స్వామివారిని దర్శించాలి. అలా దర్శించడం వల్ల, ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని అర్చించడం వల్ల, పూజించడం వల్ల, దర్శించడం వల్ల కూడా విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. అన్నమాట. కొండపై నేను వెలిసి ఉంటారు. 6 పడై వీడు అని, మురగన్ భగవానుడికి 6 పడై వీడు అని ఒకటిగా ఆలయంగా కొండపైన ఆలయ సముదాయాల్లో ప్రధానంగా మురగన్ ఉత్సవాల్లో విశేషంగా ఈ యొక్క ఆర్లింగ్ దండయుధపాణి స్వామివారి ఆలయం పళనిలో ఉంది. విశేషమైన సత్ఫలితాలు ఈ మిథున రాశి వారు దర్శించడం వల్ల, ఆ పరమశివుడిని అభిషేకించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. తమిళనాడులో ఈ దేవస్థానాన్ని దర్శించడం వల్ల, అర్చించడం వల్ల ఈ విశ్వావసునామ సంవత్సరంలో రుద్రాభిషేకం చేయండి. ప్రతి సోమవారం కానీ శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ పళనిలో ఉన్నటువంటి ఆర్మూర్లింగ్ దండపాణి స్వామివారికి దర్శనం వల్ల
మీకు సత్ఫలితాలు ఎన్నో పొందే అవకాశం మిథున రాశి వారికి ఉంది. గత సంవత్సరంగానే ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంది అని మిథున రాశి వారికి తెలియజేస్తూ స్వస్తి.